వివరించడానికి ప్రయత్నం చేస్తా. అది ఇంగ్లాండ్ దేశం. అక్కడ 19వ శతాబ్దంలో ఒక యవనస్తుడు రక్షించబడ్డాడు. తన పేరు జాన్ హార్పర్. వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల ప్రాయంలో ప్రభువును అంగీకరించి ఇంగ్లాండ్ దేశాన్ని అంతటిని సువార్త చేత ఉర్రూతులొగించాడు. ఆయన ఉర్రూతుల యొక్క కదలిక ఇంగ్లాండ్ దేశం యొక్క సంచలనాలు అమెరికా దేశానికి ప్రాకాయి. అందుకే అమెరికా వాసులు జాన్ హార్పర్ 16 సంవత్సరాల కుర్రోని యొక్క సువార్త వినాలని ఆహ్వానించినారు. ఆ దినాల్లో విమానాలు లేవు. అందుకే సముద్ర ప్రయాణం చేయాలి, ఓడలో ప్రయాణం చేయాలి. అదే దినాల్లోనే భూమి మీద పైనున్న పరలోకం తేలి వచ్చి సముద్రంలో తేలియాడుతుందా అన్న అందమైన ఓడ నిర్మించబడింది. రంగురంగుల ఓడ పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రానికి సవాలు విసురుతూ సముద్రాన్ని చీల్చి ఎదురీదగలదు అని సవాలు విసురుతున్న ఓడ నిర్మించబడింది. రంగురంగుల తేలియాడే పరలోకం ఆ ఓడ అన్నారు. పేరు టైటానిక్. మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ నుండి అమెరికాకి అది ప్రయాణం అవుతుంది కనుక చాలా ధనవంతులైన వారు దాంట్లో టికెట్లు కొనడానికి పోటీ పడ్డారు. టికెట్లన్నీ అయిపోయాయి. జాన్ హార్పర్ వెళ్ళి టికెట్ కౌంటర్లో టికెట్ తీసేటప్పటికి టికెట్లు లేవు. అయినా అమెరికా వారు జాన్ హార్పర్ను ఆహ్వానించారు కనుక జాన్ హార్పర్ ఆ టికెట్లు ఇచ్చే వెండర్తో చెప్పాడు, అయ్యా ఎవరైనా పొరపాటున టికెట్ కొన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్ నాకు ఇచ్చే అని చెప్పాడు. సరే ఆ టికెట్ కౌంటర్ సరే అని చెప్పాడు. అది ఏప్రిల్ 11వ తారీఖు 1911 సంవత్సరము బయలుదేరబోతుంది. ఆ సమయంలో బయలుదేరబోతుంది అనేటప్పుడే టైటానిక్ ఓడ నిర్మించిన వ్యక్తి యొక్క ఆ ఓడను చూసి ప్రజలంతా ఓడ వెళ్ళిపోతుంది కదా అమెరికా దేశానికి, అట్లాంటిక్ మహాసముద్రం గుండానే అందరూ బయ చెప్పడానికి అక్కడికి వచ్చినారు. ఓడ నిర్మించిన నిర్మాణం దగ్గరికి విలేకరులు వచ్చి అన్నారు, అయ్యా చాలా ఓడలు సముద్రంలో మునిగిపోయాయి కదా, నువ్వు నిర్మించిన టైటానిక్ ఓడ ఎంత భద్రము అన్నారు. అప్పుడు ఆ నిర్మాణకుడు చెప్పాడు, ఈవెన్ గాడ్ కెనాట్ సింగ్ దిస్ టైటానిక్. ఈవెన్ గాడ్ కెనాట్ సింగ్ దిస్ టైటానిక్. దేవుడు కూడా ఈ టైటానిక్ ఓడను ముంచలేడు, అంత భద్రంగా ఉంది దీంట్లో అన్నాడు. సరే అందరు ఓడలోనికి ఎక్కారు. జాన్ హార్పర్ ఓడలోనికి ఎక్కారు. సౌతాంప్టన్ ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా వైపు పరుగులు తీస్తుంది. 2 రోజులు ప్రయాణమైంది. ఆదివారం వచ్చింది. మన జాన్ హార్పర్ 16 ఏళ్ల కుర్రోడు ఆ ఓడలో ఉన్న క్యాంటీన్ దగ్గర ఒక సర్క్యులర్ అతికించినాడు, నోటీస్ అతికించినాడు. ఏంటంటే ఈరోజు ఆదివారం కనుక ఆదివారం ఆరాధన జరుగుతుంది, పైన టెర్రస్ మీద మీరందరూ ఆరాధనలో పాలు పొందండి. ఓడలో ఎక్కిన వాళ్ళంతా సంబరాలు జరుపుకోవటానికి ఎక్కారు కానీ ఆరాధనలో పాలు పొందడానికి ఎక్కారా? అంత ఇంత భక్తి ఉంటుంది కదా, సముద్రం మీద ఉన్నారని. భూమి మీద ఉంటే భక్తి తక్కువ అనుకో. కనుక కొంతమంది ఆరాధనకి వెళ్ళారు. జాన్ హార్పరే 16 ఏళ్ళ కుర్రోడి ఆరాధన నడిపించాడు. సువార్త చెప్తే కొంతమంది మాత్రమే అంగీకరించినారు. ఆ తర్వాత వాళ్ళ దారిని వాడు వెళ్ళిపోయారు. అది వెన్నెల కురిసిన రాత్రి. సముద్ర హోయాగాల్లో చీల్చుకొని వెళుతున్న టైటానిక్ ఓడ. ప్రజలు అదమరిసి నిద్రిస్తున్నారు. అలలు పైకి ఉప్పెనవలే లేచి ఎగుసుపడుతున్నాయి. అమెరికా దేశవాసులు, ఇంగ్లాండ్ దేశవాసులు టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తుంది, మన దేశానికి మీ దేశానికి వారధి ఏర్పాటు చేస్తుందని సంబరపడుతున్న ఆ రాత్రి, అది ఆఖరి రాత్రి, కాళరాత్రి. 2000 మందికి పైబడి ప్రయాణికులు ఆ ఓడలో ఉన్నారు. ఒక్కసారిగా కిందన్న మంచు కొండలు వచ్చి ఆ ఓడ కింది భాగాన్ని ఒక్కసారిగా ఢీకొట్టాయి. అంతే, ఓడ ముక్క చెక్కలయ్యింది. అర్థనాదాలు, కేకలు, అయ్యో సేవస్ సేవస్ సేవస్, మమ్మల్ని రక్షించండి రక్షించండి రక్షించండి. ఎవరు రక్షిస్తారు 2000 పై చిలుకున్న ప్రజలను? ఎముకలు కొరికే రాత్రి, కళ్ళు చూస్తే కళ్ళు తిరిగేంత అట్లాంటిక్ మహాసముద్రపు ఘోష, అంగలార్పును వినే నాథుడెక్కడా? ప్రతి వారు దొరికిన లైఫ్ జాకెట్ వేసుకున్నారు. అలాగ లైఫ్ బోట్ పక్కనుంటే లైఫ్ బోట్లోకి దిగారు, కూర్చుంటున్నారు. లైఫ్ బోట్ అలా కదిలిపోతున్నాయి. కొంతమంది కేకలేస్తున్నారు. జాన్ హార్పర్ లేచాడు. జాన్ హార్పర్ ఏం చేశాడో తెలుసునా? నా లైఫ్ బోట్ ఎక్కడా, నా లైఫ్ జాకెట్ ఎక్కడా అని కేకలేయట్లేదు, సేవ్ మీ అని కేకలేయట్లేదు. ఆయన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాడంటే, అరి బోనగై, తిరిగి జన్మించావా? యేసుని నమ్ముకున్నావా? తిరిగి జన్మించావా? యేసుని నమ్ముకున్నావా? ఏంటయ్యా నీ యేసు తిరిగి జన్మించడము? ఇప్పుడు మాకు కావాల్సింది మా ప్రాణాలు కావాలా? ఈ సముద్రంలో నుండి మేము బయటపడాలా? ఇప్పుడు మాకు యేసు ప్రభు అవసరం లేదు. జాన్ హార్పర్ చెప్తున్నాడు, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. లైఫ్ జాకెట్లు వేసుకుంటున్నారు, లైఫ్ బోట్లో దిగుతున్నారు, అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. జాన్ హార్పర్ ఓడంతా కలయి తిరిగాడు. 2000 మందికి
చెప్పవలసిన మాటలు వీలైనంతగా చెప్పేశాడు. చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు జాన్ హార్పర్ కూడా లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. అలాగ లైఫ్ బోట్లోకి దిగినాడు. ఆ లైఫ్ బోట్ ఆ టైటానిక్ ఓడ బద్దలైన ఓడ ముక్కల్లో నుండి బయలుదేరి వెళ్ళిపోతుండగా ఆ బద్దలైన ఓడ ముక్కల్లో నుండి పైకి ఒక యవనస్తుడు వచ్చాడు. అరుస్తున్నాడు, హెల్ప్ మీ, సహాయం చేయండి. ఎవరు సహాయం చేయడానికి రావట్లేదు. అప్పుడు లైఫ్ బోట్లో నుండి జాన్ హార్పర్ టైటానిక్ బద్దడైన ఓడ ముక్కలోనికి దూకాడు. యవనస్తుని దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, ఆర్ యు బోర్న్ అగైన్, తిరిగి జన్మించినావా? లేదు. నాకు ఇప్పుడు అది కాదు కావాల్సింది, నా ప్రాణం కాపాడబడాలా, నాకు లైఫ్ జాకెట్ కావాలా, లైఫ్ బోట్ కావాలి, ఇంకా లేవు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? జాన్ హార్పర్ తన లైఫ్ జాకెట్ తీసి ఆ యవనస్తునికి ఇచ్చి, నేను ఇచ్చిన సువార్తను యేసు నువ్వు నమ్మలేదు, ఇక అంతకంటే నేను రెండవ బహుమానం నీకేమి ఇవ్వగలనంటే నా లైఫ్ జాకెట్ నీకు ఇవ్వగలను. లైఫ్ జాకెట్ వేసుకున్నాడు యవనస్తుడు. లైఫ్ బోట్లో స్థలం లేదు నువ్వు కూర్చుంటే. కనుక జాన్ హార్పర్ ఏం చేశాడు, నేను లైఫ్ బోట్లో కూర్చోను, నా స్థలంలో నువ్వు కూర్చో. యవనస్తుని కూర్చోబెట్టాడు. అది ఆఖరి బోటు వెళ్ళిపోతుంది ఇంగ్లాండ్ దేశం వైపు. ఏప్రిల్ 14వ తారీఖు జాన్ హార్పర్ ఏకాకిగా బద్దలైన టైటానిక్ ఓడలో అట్లాంటిక్ మహాసముద్రములో మంచు కొండల మధ్యలో నిలబడ్డాడు. దైవమా, ఇది ఏమి శ్రమ! ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ అమెరికా? అమెరికా దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళవలసిన ఉరుకులెత్తే కుర్రవాడు ఇక్కడ ఆగిపోయాడే. నా లైఫ్ బోట్లో ప్రయాణం చేస్తున్న ప్రజలకు ఇంకొకసారి సువార్త చెప్తామని టైటానిక్ బద్దలైపోయిన ఓడ ముక్కలో నుండి ఒక్కసారిగా చల్లని అట్లాంటిక్ మహాసముద్రంలోకి దూకాడు. ఈదుతూ ఉన్నాడు, అలాగే కేకలేస్తున్నాడు, యేసు ప్రభువు నమ్మండి, పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. ఎంత పిచ్చి! ప్రాణాలు పోతున్నాయ్యా, నీకు లైఫ్ జాకెట్ లేదు, లైఫ్ బోట్లో స్థలం లేదు, నిన్నెవడు తీసుకెళ్తారే, ఇంకా నువ్వు కేకలేస్తున్నావు, యేసును విడవవా? మంచు ఎముకల కొరికే మంచుగడ్డలు ఆ సముద్రాన్ని ముంచివేసిన కారణం చేత తన చేతుల కాళ్ళు ఇక ఈత కొట్టడానికి ఉపయోగపడకపోయినాయి. క్రమేణా మునిగిపోతూ ఉన్నాడు. అయినా తన నోట్లో నుండి దేవా నన్ను రక్షించనే కేక రాలేదు. ఒకే ఒక కేక, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు, పాపక్షమాపణ పొందు, మారు మనసు పొందు, రక్షించు. లైవ్ బోట్లో ఉన్న ప్రజలు చూస్తుండగానే జాన్ హార్పర్ ఇక లేడు. ఏ దేశస్థుడు, ఎక్కడ చనిపోయాడు? చివరికి తన పాత పెట్టడానికి 6 అడుగుల గొయ్యి కూడా నోచుకోలేకపోయాడు 16 ఏళ్ల కుర్రవాడు. తన శవం ఏ చేపలు తినేసాయో తెలియదు, ఏ తిమింగళాలు మింగేసాయో తెలియదు. తనకు సమాధి లేదు, ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు. తన జీవితం అట్లాంటిక్ మహాసముద్రం. దైవమా, ఇది ఏమి త్యాగం! ద మినిస్ట్రీ ఆఫ్ సాక్రిఫైస్. కథ ఇంతటితో ఆగిపోలేదు. లైఫ్ బోట్లో చేరిన వారు ఇంగ్లాండ్ దేశానికి వచ్చినారు. దాదాపు 2000 పైచిలకు మందిలో 500 మంది మాత్రమే తప్పించబడ్డారు. మిగతా వారంతా అట్లాంటిక్ సముద్రంలో సమాధయ్యారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, సర్వైవర్స్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే 500 మంది బతికారో వారంతా మమ్మల్ని బతికించిన దానికి కృతజ్ఞతలు అని చెప్పడానికి ఒక పెద్ద చర్చిలో మీటింగ్ ఏర్పాటు చేసినారు. అది టైటానిక్ ఓడ ట్రాజడీ అంటే ప్రపంచాన్ని కుదిపింది కదా, వేల కొద్ది ప్రజలు అక్కడికి వచ్చినారు. వారే ఈ సర్వైవర్స్ 500 మంది బ్రతికిన వాళ్ళు ఒక్కోళ్ళు వచ్చి వాళ్ళ సాక్ష్యం చెప్తుంటారు. నేను ఇలాగ బతికాను అని అలాగ చెప్తున్నారు. ఇంకా సమయం అయిపోతుంది, ఇంకెవరైనా ఉన్నారు అని అడిగారు. అప్పుడు ఒక యవనస్తుడు లేచి వచ్చినాడు, వచ్చి స్టేజ్ మీద నిలబడ్డాడు. అందరు ఏం చెప్తారని కళ్ళు నిక్కుపడుచుకొని చూస్తున్నారు. యవనస్తుడు చెప్పాడు, నేను ఈ దినాన బ్రతికి మీ మధ్యలో నిలబడ్డానంటే నాకు ఒక యవనస్తుని ప్రేమ కారణం. దేవుని ప్రేమ సిలువ మీద ఎలాంటిదో నాకు తెలియదు. నా కళ్ళు ఎదుట యవనస్తుడు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ప్రాణం పెట్టాడంట, నాకు తెలియదు, విన్నానంతే. కానీ నా కళ్ళు ఎదుటే ఒక యవనస్తుడు, భవిష్యత్తు ఉన్నవాడు ప్రాణం పెట్టాడు. నేను లైఫ్ జాకెట్ లేకుండా, లైఫ్ బోట్ లేకుండా నేను ఒక్కడిగా నిలబడి కేకలేస్తుండగా ఆ యవనస్తుడు లైఫ్ జాకెట్ తను వేసుకునింది నాకు ఇచ్చాడు. లైఫ్ బోట్లో తనకున్న స్థలము నాకు ఇచ్చాడు. దాన్ని అక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు బ్రతికితే చాలు, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, నేనైనా బ్రతికితే చనిపోతే పరలోకానికి వెళ్తానని ఆ యవనస్తుడు నా కొరకు అట్లాంటిక్ సముద్రంలో దూకాడు. నన్ను బయటికి పంపించాడు. నేను ఆ బోట్లో బయటకు వచ్చినాను, ప్రాణంతో బయటపడ్డాను అనేదే ఉంది. కానీ అంతరంగంలో ఆ యవనస్తుని నాకు బలిగా పెట్టానన్న ప్రగాఢమైన బాధ నన్ను బాధిస్తూ ఉంది. అయినా నేను బ్రతికాను.
నన్ను ఒక్కను బ్రతికించడానికి ఒక్క యవనస్తుడు చనిపోయాడు, నాకంటే కుర్రోడే. ఆ త్యాగము, మానవుని త్యాగమే ఒకరిని బతికించగలిగితే దేవుని త్యాగం ఇంకెంతమందిని బ్రతికిస్తుంది. మానవుని ప్రేమే ఒకరిని కాపాడగలిగితే దేవుని ప్రేమ ఇంకెంతమందిని కాపాడగలుగుతుంది. మానవుడే సముద్రములో చనిపోతే దేవుని యొక్క ప్రేమ ఇంకెంత బలమైనది. ఈ ప్రేమకి ఎవరైనా స్పందిస్తారా? అలాగ చెప్పాడు, మోకరించాడు, ఆల్టర్ కాల్ ఇచ్చాడు. వచ్చిన వారు వేల కొలది చేతులు ఎత్తారు. జాన్ హార్పర్ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి, అమెరికాకి వెళ్ళి సువార్త ప్రకటించి అమెరికా వారిని రక్షించాలని బహుశా దేవుని యొక్క సంకల్పం అని అనుకున్నాడేమో. తన బ్రతికుండి ఏమి చేయలేదు, తన చనిపోయి అది చేశాడు. తన శరీరం ఏమి చేయలేదు, తను సముద్రములో ఉండి అది చేయగలిగాడు. తన సమాధి ఏమి చేయలేదు, తన సమాధి లేనిదే అది చేసింది. ఈ దినాన్ని జాన్ హార్పర్ లేడు, జల సమాధి 100 సంవత్సరాలైంది. అయినా ఆయన సాక్ష్యం ఇప్పటికీ ప్రజలను కదిలిస్తుంది.